ప్రాజెక్టు పైన అవినీతి జరిగిందని కేసీఆర్ గారి మీద కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన పియు ఘోషల్ కమిటీని అవాస్తవం అని హైకోర్టు తిప్పికొట్టిన సందర్భంగా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మైలశేఖర్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు మండల పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకి అదేవిధంగా మీడియా మిత్రులకు నమస్కారాలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలను పాలించడం పక్కన పెట్టి కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు గారి మీద ఎట్లా కక్ష తీర్చుకోవాలనే పన్నాగాలే ఎక్కువ పండింది అనేది మనందరం గమనిస్తూనే ఉన్నాం. ఇవన్నీ కక్షపూరిత కుట్రలు, కక్షపూరిత రాజకీయ సాధింపులు అనేది హైకోర్టు ఈరోజు తిప్పికొట్టి చెప్పింది. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని మీరు చేయాల్సిన పనులు ఏందనేది, ఈ కేసీఆర్ని తిప్పుకుంటూ, ఈ కేసులు పెట్టుకుంటూ, సిబిఐ ఎంక్వైరీ అవన్నీ చేసుకుంటూ 3 సంవత్సరాల పుణ్యకాలం కాస్త గడిపేసారు. ఇకనైనా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకు మీరు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎట్లాగో వచ్చేదైతే బీఆర్ఎస్ ప్రభుత్వమే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆకాశానికి ఉమ్మేస్తే మన మీదనే పడుతుంది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి బుద్ధి తెచ్చుకొని వారి పాలన పైన